హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం రీజనింగ్ మాక్ పేపర్ సాల్వ్ చేయబోతున్నాం. ఈ పేపర్లో టోటల్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 25 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎగ్జాక్ట్గా ఎస్ఎస్సి సిజిఎల్ 2023లో వచ్చిన ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో వచ్చేసరికి ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సికి సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, సిపిఓ ఇలా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్, అలానే రైల్వేకి సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి టెక్నీషియన్స్ వీటికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అలానే ఇతర ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడబోతుంది అనమాట. ఈ ఫస్ట్ క్వశ్చన్లో వాళ్ళు ఏమంటారంటే మిర్రర్ ఇమేజ్ అని అడుగుతున్నారు. ఏమంటారంటే మిర్రర్ ఎలా అంట రైట్ సైడ్ పెట్టమంటున్నారు. మిర్రర్ రైట్ సైడ్ అంటే ఇలా ఒక మిర్రర్ని రైట్ సైడ్ పెట్టినట్లయితే దీనికి ఆన్సర్ ఏం రాబోతుంది అంటున్నారు. ఓకేనా? మీరు గమనిస్తే కనుక ఈ డార్క్గా ఉన్నవి ఇప్పుడు చూస్తే లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. ఇప్పుడు ఈ డార్క్గా ఉన్న రెండు కూడా రైట్ సైడ్ వెళ్ళాలి. డార్క్గా ఉన్న రెండు రైట్ సైడ్ వచ్చాయా? రాలా, రాంగ్ ఆన్సర్. డార్క్గా ఉన్న రెండు రైట్ సైడ్ వచ్చాయా? రాలా, రాంగ్ ఆన్సర్. డార్క్గా ఉన్న రెండు రైట్ సైడ్ వచ్చాయా? వచ్చాయి. డార్క్గా ఉన్న రెండు రైట్ సైడ్ వచ్చాయా? వచ్చాయి. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లైట్గా ఉన్నవి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నాయి, ఇప్పుడు లెఫ్ట్కి రావాలి. లెఫ్ట్కి వచ్చాయా? లెఫ్ట్కి వచ్చాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైందంటే ఇక్కడ డార్క్ ఎక్స్ట్రా వచ్చింది. డార్క్ రాకూడదు, రెండు లైట్గా ఉండాలి. రాంగ్ ఆన్సర్. మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3. ఇందులో మీరు గమనిస్తే కనుక ఫస్ట్ నెంబర్ నుంచి సెకండ్ నెంబర్ వచ్చింది, వీళ్ళిద్దరి మధ్యలో ఒక రిలేషన్ ఉంది. అలానే ఈ సెకండ్ నెంబర్ నుంచి ఈ థర్డ్ నెంబర్ నుంచి ఈ ఫోర్త్ నెంబర్ వచ్చింది. ఇక్కడున్న రిలేషన్, ఇక్కడ రిలేషన్ రెండింటిలో కూడా సేమ్ లాజిక్. అదే లాజిక్ ప్రకారం 18 అనే నెంబర్కి ఏమొస్తుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. అర్థమైందా? ఈ రెండింటిలో ఒకటే లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. ఆ లాజిక్ ప్రకారం చూసినప్పుడు మనకి 18 అనే నెంబర్కి ఏమొస్తుంది ఆన్సర్ మనం డిసైడ్ చేయాలి. ఓకేనా? 17 కాస్త 189 అయింది, 13 కాస్త 69 అయింది. మరి 18 అయితే ఏమవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఒక్కసారి క్వశ్చన్ చూడండి. ఒకసారి మీరు గమనించండి, ఇక్కడ 17 ఉంది. 17 స్క్వేర్ చేస్తే ఎంత? 17 స్క్వేర్ 289 మైనస్ 100 చేయండి. మైనస్ 100 చేస్తే 189 వస్తుంది. అవునా కదా? సరిపోయిందా? అలానే ఇక్కడ చూడండి, 13 ఉంది. 13ని స్క్వేర్ చేస్తే 169. ఇందులోంచి 100 సబ్ట్రాక్ట్ చేసేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే 69. సరిపోయిందా? అలా ఇప్పుడు 18ని కూడా స్క్వేర్ చేయాలి. 18 స్క్వేర్ చేస్తే ఎంత? 18 స్క్వేర్ 324. ఇందులో నుంచి మనం 100 సబ్ట్రాక్ట్ చేయాలి. 100 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 224. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవ్వాలి? 224. 224 అంటే ఏ ఆప్షన్? ఆప్షన్ 1. ఇది మీరు గమనిస్తే కనుక ఇది చూడొచ్చు. ఎంబెడెడ్ ఫిగర్ సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ మనకి ఒక ఫిగర్ కనిపిస్తుంది. ఇలాంటి బొమ్మ ఏ ఆప్షన్లో దాగి ఉంది అది అడుగుతున్నారు. ఇలాంటి బొమ్మ, సేమ్ ఇలాంటి బొమ్మ ఏ ఆప్షన్లో దాగి ఉందో చెప్పాలి. ఎంబెడెడ్ ఫిగర్, దాగి ఉన్న చిత్రము, సేమ్ ఇలాంటి బొమ్మ మనకి ఏ ఆప్షన్లో కనిపిస్తుంది చూద్దాం ఒకసారి. ఆప్షన్ 3లో ఉందా లేదా అనేది. ఇలాంటి బొమ్మ ఆప్షన్ 3లో కనిపిస్తుందా చూడాలి. ప్రతి ఒక్క విద్యార్థి లైవ్లో ఉన్న వాళ్ళందరూ కామెంట్ చేయాలి. ఆప్షన్ 3లో ఉందా? షబ్బాష్ ఆప్షన్ 3లో కనిపిస్తుంది. ఇఫ్ ఎగ్జాక్ట్లీ 1 year and 2 days later it was Tuesday, then what was the day it was then what day is it today? It is not a leap year. సరిగ్గా ఒక సంవత్సరం 2 రోజుల తర్వాత మంగళవారం అయితే ఈ రోజు ఏ రోజు? ఇది లీప్ సంవత్సరం కాదు అంటున్నారు. ఓకేనా? మరి లీప్ సంవత్సరం కానప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకేనా? ఎస్ సూపర్. లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా కమెంట్ చేయాలి. ఎస్. ఒక్కసారి ఈ క్వశ్చన్ చూడండి. ఒకసారి ఎగ్జాక్ట్గా వీళ్ళు చెప్పింది ఏంటంటే 1 year 2 days అన్నారు. 1 year 2 days. అలానే ఇది లీప్ ఇయర్ కాదు అని చెప్పంటున్నారు. లీప్ ఇయర్ కాదంటున్నారు. మనందరికీ తెలుసు నాన్ లీప్ ఇయర్లో 365 డేస్ ఉంటాయి. 365 డేస్లో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని అంటే 1 odd day. అవునా కదా? 365 డేస్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని అంటే 1 odd day. ఇక్కడ మనకు కావాల్సింది ఆడ్ డేస్, అందుకని మనం ఆడ్ డేస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. 365 రోజుల్లో ఎన్ని ఆడ్ డేస్ అంటే 1 odd day. అంటే 1 yearలో ఆడ్ డేస్ ఎన్ని అంటే 1 ప్లస్ ఇక్కడ ఒక 2 అంటే మొత్తం మీద 3 days అనమాట. అర్థమైందా? 1 yearలో ఆడ్ డేస్ వచ్చేసరికి 1 ప్లస్ ఇక్కడ ఒక 2, 1 + 2 మొత్తం మీద 3. అంటే ఇప్పుడు క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇఫ్ ఎగ్జాక్ట్లీ 1 year 2 days later ఇట్ వాస్ ట్యూస్డే. ఇదేంటంట? ట్యూస్డే అనమాట. ట్యూస్డే. మనల్ని ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు? వాట్ వాస్ టుడే. ఇప్పుడు గమనించండి, ఇది టుడే. ఓకేనా? ఇది టుడే.
ఇది టుడే అనమాట. ఇది ఏమిటి అని మనల్ని అడుగుతున్నారు. ఇది ఏమిటి అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను గమనిస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని వచ్చాయి, ఇక్కడి నుంచి ఇక్కడికి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని వచ్చాయి అంటే 3 ఆడ్ డేస్ వచ్చాయి. అర్థమైందా? ఇక్కడి నుంచి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని వచ్చాయి, 3 ఆడ్ డేస్. ఎందుకంటే టుడే నుంచి కంపారిజన్ చేస్తే ఆఫ్టర్ 1 ఇయర్ 2 డేస్ అన్నారు. 1 సంవత్సరం 2 రోజులు అంటే 1 ఇయర్లో నాన్ లీప్ ఇయర్ అని చెప్పారు కాబట్టి నెంబర్ ఆఫ్ డేస్ 365 అంటే 365 డేస్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 1 ప్లస్ ఇది ఒక 2 డేస్, మొత్తం మీద 3 డేస్ అనమాట మనం ముందుకు వెళ్ళాల్సింది. అంటే ఇది టుడే అయితే టుడేకి 3 డేస్ ముందుకు వెళ్తే ట్యూస్డే. మరి ఇది ఏ రోజు అని అడుగుతున్నారు. మరి ఇది ఏ రోజు అంటే అప్పుడు నేను 3 డేస్ వెనక్కి వెళ్ళిపోవాలి. మరి 3 డేస్ వెనక్కి వెళ్ళిపోతే అప్పుడు మన ఆన్సర్ ఏమవబోతుంది? 3 డేస్ వెనక్కి వెళ్ళిపోతే ఆన్సర్ సాటర్డే. అవునా కాదా? 3 డేస్ వెనక్కి వెళ్ళిపోతే ఆన్సర్ ఏంటి? సాటర్డే. చూడండి, ఆప్షన్ 3 ఆన్సర్ అవుద్ది, సాటర్డే. అర్థమైందా? టుడే ఏమిటి అని అడిగారు. టుడే ఏమిటి అంటే సాటర్డే. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మీరు గమనించాల్సింది 1 ఇయర్ 2 డేస్ అన్నప్పుడు నాన్ లీప్ ఇయర్ కాబట్టి ఇది మొత్తం అంతా కూడా దేనికి సమానం అంటే జస్ట్ 3 డేస్కి సమానం అయిపోద్ది. ఓకేనా? అంటే 3 డేస్ తర్వాత ట్యూస్డే అయితే ఈ రోజు ఏమిటి అనేది సింపుల్ క్వశ్చన్. ఇక్కడ దీంట్లో మళ్ళీ 1 ఇయర్ 2 డేస్ ఇదంతా కూడా ఎవరికైతే కాన్సెప్ట్ తెలియదో వాళ్ళకి ఇది పెద్ద క్వశ్చన్ అనిపించుద్ది. కానీ ఆడ్ డేస్ అనే కాన్సెప్ట్ ఎవరికైతే తెలుస్తుందో ఇది ఒక సింపుల్ క్వశ్చన్ అనమాట. 3 రోజుల తర్వాత మంగళవారం అయితే ఈ రోజు ఏమిటి అనేది సింపుల్ క్వశ్చన్ ఇక్కడ. ఓకేనా? ఈ క్వశ్చన్ వచ్చేసరికి మీరు చూస్తే కనుక సిల్లాజిజం నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. సిల్లాజిజం సంబంధించిన క్వశ్చన్. నేను మీకోసం ఈ క్వశ్చన్ జూమ్ చేస్తున్నాను. సిల్లాజిజం సంబంధించిన క్వశ్చన్ ఇది. ఆల్ మెయిల్ ఆర్ బాయ్స్. చూడండి, ఆల్ మెయిల్ ఆర్ బాయ్స్. ఆల్ మెయిల్ ఆర్ బాయ్స్. నెక్స్ట్, some teacher are boy. Some teacher are boy. Next, all student are teacher. All student are teacher. ఓకేనా? ఇది మన స్టేట్మెంట్స్. ఇప్పుడు ఒకసారి కన్క్లూషన్స్ చూద్దాము. సమ్ బాయ్స్ ఆర్ మేల్. చూడండి, ఇది బాయ్స్, ఇది మేల్స్. బాయ్స్కి మేల్స్కి ఇంటర్సెక్షన్ ఉంది. అవునా కదా? అందుకనే సమ్ బాయ్ ఆర్ మేల్ రైట్ ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్, సమ్ టీచర్ ఆర్ స్టూడెంట్. ఇదిగోండి టీచర్, ఇదిగోండి స్టూడెంట్. మరి టీచర్ స్టూడెంట్ అనే టీచర్ లోపల కాబట్టి మళ్ళీ ఇక్కడ కలుస్తున్నారంటే సమ్ టీచర్ ఆర్ స్టూడెంట్. ఇది కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆల్ మెయిల్ ఆర్ స్టూడెంట్ అంటే మెయిల్ స్టూడెంట్ లోపల ఉండాలి. మెయిల్ స్టూడెంట్ లోపల ఉన్నారా? లేరు కాబట్టి రాంగ్ ఆన్సర్. అంటే 1 and 2 మాత్రమే రైట్ ఆన్సర్. అందుకని ఆప్షన్ 3. ఓన్లీ కన్క్లూషన్ 1 and 2 ఫాలోస్. అర్థమైందా? 1 and 2 ఫాలోస్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. షబాష్. చాలా మంది స్టూడెంట్స్ ఆప్షన్ 3 చెప్పారు. ఎస్ బోత్ 1 and 2 ఫాలోస్. రైట్ ఆన్సర్ బోత్ 1 and 2 ఫాలోస్. ఎస్. సూపర్. ఎస్, ఆప్షన్ 1 and 2 ఫాలోస్. బోత్ 1 and 2 ఫాలోస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రతి ఒక్క విద్యార్థి లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి నేను మీకోసం క్వశ్చన్ జూమ్ చేస్తున్నాను. లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీకు ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్ ఇది. జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్. ఒక్కసారి ఇక్కడ లాజిక్ ఏంటో తెలుసుకోండి. తెలుసుకుని ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా కమెంట్ చేయాలి. ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్ ఇది. ప్రతి ఒక్కరు లైవ్లో ఉన్న వాళ్ళు కమెంట్ చేయాలి. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడ రెండిట్లో ఒకే లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటి తెలియాలి. అదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఉన్న ఆప్షన్లో ఒక ఆప్షన్ ఉంది. అది ఏమిటి అని క్వశ్చన్ అడుగుతున్నారు. అర్థమైందా? మీరు చేయాల్సిన ఏంటంటే ఇక్కడ ఉన్న 2 సెట్స్లో ఒకే లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటని ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ లాజిక్ తెలిస్తే సేమ్ అదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఆప్షన్లో ఒక ఆప్షన్ ఉంటుంది. అది ఏమిటి అని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకేనా? చెప్పండి, ఆన్సర్ ఏమిటి చెప్పండి. 12, 40, 14, 15, 33, 9 ఇదే ఫాలో అవుతూ ఉన్నది ఏమిటి? ఎస్. రైల్వే కోసం కోర్సు తీసుకుంటే ఎగ్జామ్ టైంకి నాకు ప్రిపరేషన్ సరిపోతుందా? ప్రజెంట్ ఐఎమ్ 0 పొజిషన్ ఆఫ్ స్టడీ. కిరణ్, ఒకవేళ మీరు కనుక రైల్వే ఎగ్జామినేషన్ సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే కనుక నోటిఫికేషన్స్ పడబోతున్నాయి. రైల్వేకి సంబంధించి ఎన్టీపీసీ నోటిఫికేషన్ రాబోతుంది. ఆల్రెడీ మీరు చూస్తే కనుక పాతప్పుడు కూడా రైల్వేకి సంబంధించి మనకి ఏఎల్పీ నోటిఫికేషన్ వచ్చాయి, టెక్నీషియన్ నోటిఫికేషన్ వచ్చాయి, జేఈ నోటిఫికేషన్, ఇలా రైల్వేకి సంబంధించి నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. మీరు ప్రిపేర్ అయితే అవుతుందా సిలబస్ అవ్వదా అని ఈ డైలమాలో ఆగిపోవడం కన్నా ఎగ్జామ్స్ రావడానికి టైం ఉన్నాయి, ఎగ్జామ్ జరగడానికి టైం ఉంది. అలాంటప్పుడు మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే డెఫినెట్గా మీరు స్లోగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తారు. మీరు ఇప్పుడే నేను 0లో ఉన్నాను కాబట్టి నేను సిలబస్ కంప్లీట్ చేయగలనా, నాకు జాబ్ వచ్చుద్దా, నేను చదవగలనా, టైం ఉందా, టైం లేదా అని కూర్చుని ఆలోచించడం కన్నా అసలు ఇంకా నోటిఫికేషనే పడలేదు, ఎగ్జామినేషన్ ఎప్పుడో చెప్పలేదు, ఇంకా చాలా దూరం ఉంది. మరి అలాంటప్పుడు ఇప్పటి నుంచే మీరు అసలు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకోకుండా మీరు అనవసరంగా బోదర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక అడుగు ముందుకు వేస్తేనే అప్పుడు ఆబ్వియస్లీ మీరు అనుకునే గోల్ ఏదైతే ఉందో కష్టపడితే రీచ్ అవుతారు. అంతేగాని కూర్చుని అక్కడే ఆలోచిస్తూ ఉంటే ఏది కూడా పని జరగదు. అది మీకే కాదు, ఎవరికైనా సరే.
ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి. లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా ఎస్ 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 ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 14ని ఇంటూ 2 చేయండి. 14 ఇంటూ 2 చేస్తే ఏమొస్తుంది 28. 14 ఇంటూ 2 చేస్తే 28 ప్లస్ ఫస్ట్ నెంబర్ ఎంత అంటే 12. 28 ప్లస్ 12 చేసామనుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుంది 40. అవునా కదా, అంటే మిడిల్ నెంబర్ 40 వస్తుంది. సేమ్ అలానే 9ని ఇంటూ 2 చేసామనుకోండి ఎంత వస్తుంది 18 ప్లస్ ఫస్ట్ నెంబర్ ఎంత 15. 18 ప్లస్ 15 చేసామనుకోండి అప్పుడు మనకి ఎంత 33 వస్తుంది. సరిపోయింది కదా. ఎస్. ఇప్పుడు సేమ్ ఇదే లాజిక్ని ఫాలో అవుతూ ఎక్కడ ఆన్సర్ ఉందో చెప్పండి. 42ని డబుల్ చేస్తే 84కి 11 కలిపితే 105 వస్తుందా? రాదు. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 41 డబుల్ చేసి 21 అంటే 35 వస్తుందా? అస్సలు ఛాన్సే లేదు. రాంగ్ ఆన్సర్. 35 డబుల్ చేసామనుకోండి 70 ప్లస్ 21 చేస్తే 95 వచ్చిందా? లేదు. రాంగ్ ఆన్సర్. 35 డబుల్ చేసి 70 ప్లస్ 21 చేస్తే 91 వచ్చిందా? వచ్చింది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లెటర్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ ది లెటర్ సిరీస్ సంబంధించి MNB స్పేస్ CM స్పేస్ WCMNB స్పేస్ M స్పేస్ YC. ఒక్కసారి దీనికి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా గమనించాలి. ఒక్కసారి ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ మధ్యలో 2 లెటర్స్ ఉన్నాయి. ఓకేనా, అది చూసుకోవాలి మీరు. మధ్యలో 2 లెటర్స్, ఇవి 2 లెటర్స్, ఇవి 2 లెటర్స్, ఇవి 2 లెటర్స్. 6 + 1 7. ఓకేనా. ఓకే, ఒక్కసారి ఇక్కడ లాజిక్ అండ్ జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా గమనించాలి. MNB డాష్ CM స్పేస్ WCMNB స్పేస్ M స్పేస్ YC. ఒక్కసారి దీనికి ఆన్సర్ అండి చెప్పాలి. లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా చెప్పాలి. MNB తర్వాత ఇక్కడ చూడండి, MNB ఇక్కడ ఉంది, MNB ఇక్కడ ఉంది. అవునా కదా. MNB స్పేస్ C ఉంది. అవునా కదా. మరొక్కసారి ఇక్కడ చూడండి, MNB V 2 ఆప్షన్స్ స్టార్ట్ అయ్యాయి, W 2 ఆప్షన్స్ స్టార్ట్ అయ్యాయి. ఓకేనా. ఒక్కసారి దీనికి ఛాన్స్ ఏమిటి అని చూద్దాం. MNB ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి? ఇక్కడ MNB కాబట్టి స్పేస్ C ఉంది. మళ్ళీ ఇక్కడ MNB ఉంది. ఇక్కడ కూడా అప్పుడు ఏం రావాలి? MNB రావాలి కదా. ఒకసారి చూద్దాం చూడండి. ఒకసారి MNB. అవునా. MNB అంటే ఇక్కడ సెకండ్ ప్లేస్లో థర్డ్ ప్లేస్లో NB ఉండాలి. ఇగో NB ఇక్కడ ఉన్నాయి. ఇవి NB ఇక్కడ కూడా ఉన్నాయి. NB ఇక్కడ కూడా ఉన్నాయి. అవునా కదా. మళ్ళీ MNB ఇక్కడ కూడా చూడండి, MNB అంటే లాస్ట్ 2 ప్లేస్లు కూడా NB ఉండాలి. ఇక్కడ లాస్ట్ 2 ప్లేస్లు NB. ఓకే, సరిపోయింది. ఇవి ఇక్కడ NB సరిపోయింది. ఇక్కడ కూడా NB సరిపోయింది. అవునా కదా. ఇవి YO ఇక్కడ కూడా. ఇక్కడ చూస్తేనేమో XC ఉంది. V రావాలా, W రావాలా? ఒకసారి V పెట్టి ట్రై చేద్దాం. V పెడితే, ఎందుకంటే V ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే W పెడదాం. MNB VC. ఓకే, MNB VC ఇక్కడికి ఇది అయిపోయింది. చూడండి, MNB VC. మళ్ళీ MNB WC. MNB ఇక్కడ ఏది ఉంటుందో తెలియదు మనకి. మళ్ళీ MNB YC. ఒకసారి చూడండి. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే కనుక MNB VC, MNB WC. ఇక్కడ చూడండి, ఇక్కడ V ఉంటే ఇక్కడ W వచ్చింది. V + 1 W. MNB తర్వాత ఇక్కడ ఏమన్నా W తర్వాత W + 1 చేస్తే W + 1 చేస్తే X. ఇక్కడ మళ్ళీ C రావాలి. ఓకేనా. మళ్ళీ ఇక్కడ Xకి +1 చేస్తే Y. సరిపోయింది. చూడండి, MNB VC, MNB WC, MNB XC, MNB YC. అంటే ఇక్కడ చూస్తే కనుక ఓన్లీ ఈ 4th లెటర్ ఏతుందో అది మాత్రమే +1 అవుతూ వెళ్ళింది. V + 1 W, W + 1 X, X + 1 Y అలా వెళ్ళిందనమాట. ఓకేనా. మరి అప్పుడు దీనికి సూటబుల్ ఆన్సర్ ఏమిటి అంటే VNB XCNB. VNB XCNB ఆప్షన్ 1 ఆన్సర్ అవుద్ది. ఈ క్వశ్చన్కి ఒకసారి చూడండి. ఇది సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. ఒక్కసారి దీనికి ఆన్సర్ ఏమొస్తే కామెంట్ చేయండి. సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. సిరీస్కి సంబంధించి ఇది ఒక సిరీస్. ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సింది ఏమిటి అని అడుగుతున్నాను. ఓకేనా. ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సింది ఏమిటి? ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ సర్కిల్ ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇక్కడికి వచ్చింది. ఫస్ట్ ఈ ప్లేస్లో ఉంది, తర్వాత ఈ ప్లేస్కి వచ్చింది, తర్వాత ఈ ప్లేస్కి వచ్చింది, తర్వాత ఈ ప్లేస్కి వచ్చింది. ఇప్పుడు ఈ ప్లేస్కి రావాలి. అవునా కదా. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఉంది. ఓకేనా. నెక్స్ట్ అలానే మీరు గమనిస్తే కనుక ఈ ట్రయాంగిల్ చూడండి. ఫస్ట్ ఇక్కడ ఉంది, తర్వాత కిందకు వచ్చింది, తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ తర్వాత కిందకు వచ్చింది. ఓకే, అంటే ఫస్ట్ ఈ ప్లేస్లో ఉంది,
ఇక్కడ నుంచి ఇక్కడ కిందకి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఏమైంది ఇక్కడ పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ మధ్యలోకి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఏం రావాలి, మళ్ళీ కిందకి రావాలి, కిందకి. ఓకేనా? ఇక్కడేమో మధ్యలో ఉండిపోయింది, మధ్యలో ఉండకూడదు, ఎందుకంటే ప్లేస్ ఎప్పుడు కూడా మారుతుంది కదా. మధ్యలో ఉంది, కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, మధ్యలో ఉంది, మళ్ళీ మధ్యలో ఉండకూడదు, నెక్స్ట్ ప్లేస్ మారాలి, కిందకి రావాలి. కాబట్టి ఇది కిందకు వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ గమనించండి, ఇప్పుడు ఇక చేంజ్ అల్ల ఏమిటంటే ఇక్కడ 5 ఉంది, ఇక్కడేమో 2 ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటంటే నెక్స్ట్ రావాల్సిన దాంట్లో 5 వచ్చుద్దా 2 వచ్చుద్దా అది మనకు తెలియాలి. ఇక్కడ మీరు గమనించండి, ఫస్ట్ 5 వచ్చింది, తర్వాత 2 వచ్చింది, తర్వాత 5 వచ్చింది, తర్వాత 2 వచ్చింది. మరి తర్వాత ఏం రావాలి, 5 రావాలి. 5 అవునా కదా? 5 రావాలి కాబట్టి ఇది 5, ఇక్కడ 5 ఉంది కదా, రైట్ ఆన్సర్. ఇక్కడ ఏముంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్, ఎనాలజీకి సంబంధించింది ఈ క్వశ్చన్. ఇది ఎనాలజీకి సంబంధించి జాగ్రత్తగా గమనించండి. ఈ క్వశ్చన్ ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్. ఇది ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయండి. మనకి ఇక్కడ రిలేషన్ ఏంటో తెలియాలి, ఆ రిలేషన్ ప్రకారం మనకి ఆన్సర్ ఏమొస్తుంది అనేది మనం డిసైడ్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ రిలేషన్ ఏంటో తెలుసుకుని దాని ప్రకారం వాచ్కి ఏమొచ్చుద్ది మీరు గమనించే, లైట్ అనే దానికి ORTSG వచ్చింది, ఫ్యాన్సీ అనే దానికి UZMXB వచ్చింది, వాచ్కి ఏమొస్తుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. ఓకేనా? చెప్పాలి, దీనికి ఆన్సర్ ఏంటి చెప్పాలి. ఒకసారి చూడండి, L ఆపోజిట్ లెటర్ O, I ఆపోజిట్ లెటర్ R, G ఆపోజిట్ లెటర్ T, H ఆపోజిట్ లెటర్ S, T ఆపోజిట్ లెటర్ G. అవునా కదా? అంటే ఇక్కడ లాజిక్ ఏమిటి అంటే ఆపోజిట్ లెటర్స్. అవునా కదా? ఆపోజిట్ లెటర్స్ లాజిక్, ఆపోజిట్ లెటర్స్. ఓకేనా? సేమ్ ఇక్కడ కూడా చూడండి, Fకి ఆపోజిట్ U, Aకి ఆపోజిట్ Z, Nకి ఆపోజిట్ M, Cకి ఆపోజిట్ X, Yకి ఆపోజిట్ B. ఆ లెక్క ప్రకారం మనం చూసుకున్నప్పుడు Wకి ఆపోజిట్ ఏమిటి అంటే D, ఏకి ఆపోజిట్ ఏమిటి అంటే Z, Tకి ఆపోజిట్ ఏమిటి అంటే G. అవునా కదా? అప్పుడు DZG కావాలి. ఇక DZH ఉంది, రాంగ్ ఆన్సర్. ఇక DZG ఉంది. ఓకే. నెక్స్ట్ సికి ఆపోజిట్ ఏమిటి అంటే X. అవునా కదా? X ఉండాలి. ఇగో ఇక్కడ X ఉంది. ఓకే. ఇగో ఇక్కడ X లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ X ఉంది. ఓకేనా? నెక్స్ట్ హెచ్కి ఆపోజిట్ ఏమిటి అంటే S. ఇగో ఇక్కడ ఏముంది, T ఉంది, రాంగ్ ఆన్సర్. మరి అప్పుడు ఏది రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించిన క్వశ్చన్. ఇది మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించి ఈ క్వశ్చన్ జాగ్రత్తగా ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయండి. మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించిన క్వశ్చన్ ఇది, మ్యాథమెటికల్ ఆపరేషన్. ఓకేనా? మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించిన క్వశ్చన్ ఇది. ఒకసారి చూడండి, ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఇక్కడ సూటబుల్ అవుద్ది అంటున్నారు. ఇలా ఇచ్చినప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ ఎప్పుడు కూడా ఇలా ఇచ్చినప్పుడు డివిజన్ ఆపరేషన్ చెక్ చేయాలని చెప్పాను. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో డివిజన్ ఉంది, 17ని 21తో ఎగ్జాక్ట్గా డివైడ్ చేయవచ్చా? డివైడ్ చేయలేము కాబట్టి ఫస్ట్ రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇక్కడ సెకండ్ ప్లేస్లో డివిజన్ ఉంది, ఇక్కడ డివిజన్ పెడితే కనుక 21 7లో డివైడ్ అవుతుందా? డివైడ్ అవుతుంది అంటే ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక థర్డ్ ప్లేస్లో డివిజన్ ఉంది, అంటే ఇక్కడ 7 5 ఎగ్జాక్ట్ డివిజిబుల్ అవుద్దా? డివిజిబుల్ కాదు కాబట్టి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ ప్లేస్లో డివిజన్ ఉంది, అంటే మళ్ళీ ఇక్కడే కదా, అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్. మరి సింపుల్, ఇంకా నేను అసలు చెక్ చేయాల్సిన అవసరం లేదు, లేకోకుండా ఆప్షన్ 2 ఆన్సర్ పెట్టేస్తాను. ఒకవేళ మీకోసం కావాలంటే చెక్ చేస్తాను, బట్ నాకైతే ఆల్రెడీ తెలిసిపోయింది. ఎందుకంటే డివిజన్ ఆపరేషన్ చెక్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వట్లేదు. ఏది ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ అయిపోయినాయి. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. మీకోసం కావాలని చెక్ చేస్తున్నాను. ఇక్కడ మైనస్, ఇక్కడేమో డివిజను, ఇక్కడేమో ప్లస్, ఇక్కడేమో ఇంటూ, ఇక్కడేమో ఈక్వల్ టు. ఇప్పుడు ఒకసారి మనం బాడ్ మాస్ రూల్ ఫాలో అవుతూ చేయాలి, మర్చిపోవద్దు. 21 డివైడ్ బై 7 అంటే 3 వచ్చుద్ది. నెక్స్ట్ 5 × 4 అంటే 20 వచ్చుద్ది. అవునా కదా? ఇక్కడేమో -17. అవునా కదా? ఇప్పుడు చూడండి, 17 - 3 చేస్తే 14 + 20 చేస్తే 34. సరిపోయింది కదా? ఎస్. అందుకే ఆన్సర్ ఏమో దీనికి ఆప్షన్ 2. ఇది కూడా సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. ఇది ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించండి. సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ ఇచ్చిన సిరీస్ ప్రకారం, ఈ సిరీస్ ప్రకారం నెక్స్ట్ రావాల్సిన బొమ్మ ఏమిటి? ఇక్కడ ఇచ్చిన సిరీస్ ప్రకారం నెక్స్ట్ రావాల్సిన బొమ్మ. లైవ్లో అందరూ కూడా కమెంట్ చేయాలి. ఇక్కడ మీకు కనిపిస్తుందా సిరీస్? ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సిన డయాగ్రామ్ ఏమిటి? ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సిన డయాగ్రామ్. ఎస్, లైవ్లో ఉన్న అందరూ కూడా కమెంట్ చేయాలి. ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సిన డయాగ్రామ్. ఒకసారి చూడండి, ఇక్కడ స్టార్ ఉంది. నెక్స్ట్ ఇది ఏమైందంటే ఇక్కడ నుంచి ఈ చివరికి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఈ చివరి ఉంది, అంటే రైట్లో ఉంది, లెఫ్ట్కి వచ్చింది, మళ్ళీ లెఫ్ట్కి వచ్చింది, మళ్ళీ రైట్కి వెళ్ళిపోయింది, మళ్ళీ లెఫ్ట్కి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రైట్కి వెళ్ళిపోవాలి. రైట్కి ఇదిగో రైట్లో ఉందా? లేదు. అంటే రైట్ కూడా పైన ఉండాలి. లేదు. రైట్లో ఉంది. ఇక్కడ రైట్లో లేదు, ఎందుకంటే రైట్లో పైన ఉండాలి కదా, లేదు కదా, ఎందుకంటే అది ఇక్కడ ప్లేస్ ఇక్కడిక్కడే మారుతుంది.
రైట్ సైడ్ ఉంది లెఫ్ట్కి వచ్చింది, మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ లెఫ్ట్కి వచ్చింది, మళ్ళీ రైట్కి వెళ్ళిపోవాలి కదా. ఆ లాజిక్ ప్రకారం చెక్ చేసినప్పుడు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయి 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా. ఓకేనా, అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వాలి. అది ఏమిటి మనం డిసైడ్ చేయాలి. ఒకసారి చూడండి, ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఎస్ అనేది రెండిట్లో సేమ్ ప్లేస్లో ఉంది. అందుకని అనవసరంగా ఎస్ చెక్ చేయడం వల్ల టైం వేస్ట్. ఇగో డి కూడా చూడండి, ఇక్కడే ఉంది, డి ఇక్కడే ఉంది. అందుకని డి చెక్ చేయడం కూడా టైం వేస్ట్. ఎందుకంటే ఈ ఎస్ డి అనేవి 2 సేమ్ ప్లేస్ ఉన్నాయి కాబట్టి ఎస్ డి చెక్ చేస్తే టైం వేస్ట్. ఎస్ డి అసలు చెక్ చేయొద్దు. ఇప్పుడు మీరు కావాల్స్తే అయితే వి చెక్ చేయండి, లేకపోతే ఎల్ చెక్ చేయండి, లేకపోతే మీరు కావాలనుకుంటే కనుక 6 చెక్ చేయండి. ఓకేనా, ఒక్కసారి మీరు చూడండి, ఇక్కడ చూస్తే కనుక ఇక్కడేమో ఎల్ ఉంది ఎక్స్ట్రాగా, ఇక్కడేమో స్క్వేర్ ఉంది ఎక్స్ట్రాగా. మరి అసలు ఏది ఉండాలి జాగ్రత్తగా గమనించండి. ఆ బొమ్మలో ఏది ఉండాలి ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. మనకి మీరు వి కానీ 6 కానీ ఎల్ కానీ స్క్వేర్ కానీ ఏదైనా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఒక్కసారి మనం ఈ స్క్వేర్ చూస్తే కనుక స్క్వేర్ ఇక్కడ ఉంది. ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది, తర్వాత ఇక్కడికి వచ్చింది. ఇగో ఫస్ట్ ఈ ప్లేస్లో ఉంది, తర్వాత ఈ ప్లేస్కి వచ్చింది, తర్వాత పైకి వచ్చింది. అంటే ఇదే రోడ్లో పైకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇక్కడి నుంచి మధ్యలోకి వచ్చేసింది. ఈ మధ్యలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది అయితే ఈ చూడండి, మధ్యలోకి వచ్చిన తర్వాత మీరు చూడొచ్చు. మధ్యలోకి వచ్చిన తర్వాత ఏమి అయితే ఇటు వెళ్ళిపోవాలి, లేదు ఇటు వెళ్ళాలి. అవునా కదా, మధ్యలో మాత్రం ఉండకూడదు. ఎస్, ఇక్కడ చూడండి మధ్యలో లేదు. ఈ పైకి వచ్చింది ఒకటేమో ఇటు కిందకు వచ్చింది, ఒకటేమో ఇటు పైకి వచ్చింది. అవునా కదా, అంటే స్క్వేర్ని బేస్ చేసుకుని మనం ఎలిమినేట్ చేయలేకపోతున్నాం ఎగ్జాక్ట్గా. ఒక్కసారి మనం ఏం చేద్దామంటే స్క్వేర్ని బేస్ చేసుకుని ఎలిమినేట్ చేయలేకపోయాం కాబట్టి ఇగో వి కూడా సేమ్ ఉంది. వి కూడా వి కూడా సేమ్ ఉంది. వి కూడా ఎలిమినేట్ అవ్వదు. అయితే ఇప్పుడు చేయాల్సిన వల్ల మనం 6తో కానీ ఎల్తో కానీ లేదంటే స్క్వేర్తో కానీ. 6 చూడండి, ఫస్ట్ 6 ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి మధ్యలోకి వచ్చింది. అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి మధ్యలోకి వచ్చింది, మళ్ళీ ఇటు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఇటు పైకి వచ్చింది. అవునా కదా, ఈ పైకి వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమైపోవాలి, ఇది ఇలా పైకి వెళ్ళిద్దా లేకపోతే ఇలా ఆపోజిట్కి వచ్చుద్దా? చూడండి, పైకి వెళ్ళొద్దా ఆపోజిట్కి వచ్చుద్దా? 6. అలానే ఎల్ల చూడండి, ఎల్ ఈ చివర ఉంది, పైకి వెళ్ళింది, తర్వాత మధ్యలోకి వచ్చింది, మళ్ళీ ఇటు వచ్చేసింది, మళ్ళీ ఇటు వచ్చి ఇటు పక్క వచ్చింది. అవునా కదా, ఒకసారి చూడండి, ఆప్షన్ 2 అవుద్దా, ఆప్షన్ 3 అవుద్దా? లైవ్లో ఉన్న విద్యార్థులు అందరూ కూడా కమెంట్ చేయాలి. ఏమొస్తుంది దీనికి ఆన్సర్, 2నా 3నా? ఒక్కసారి చూడండి, 2నా 3నా? 6 ఫస్ట్ ఈ ప్లేస్లో ఉంది. అవునా కదా, ఫస్ట్ ఈ ప్లేస్లో ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇక్కడికి వచ్చింది. అవునా కదా, తర్వాత ఇటు వచ్చింది, ఇటు వచ్చి ఇప్పుడు ఇది పైకి వెళ్ళిందా లేకపోతే ఇటు పక్కకి వెళ్ళిందా అది మనకు కావాలి. అవునా కదా, పైకి వెళ్ళిందా ఇటు పక్కకి వెళ్ళిందా? ఒక్కసారి ఇక్కడ మీరు లాజిక్ జాగ్రత్తగా గమనించుకున్నట్లేదు కనుక, ఒక్కసారి మీరు లాజిక్ జాగ్రత్తగా గమనిస్తే కనుక చూడండి, లాజిక్ కనుక మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక ఈ ప్లేస్లో ఎల్ ఉంది ఫస్ట్, తర్వాత ఎస్ ఉంది, తర్వాత వి ఉంది, మళ్ళీ ఎస్ ఉంది. అంటే ఆల్టర్నేట్గా కదా, అప్పుడు మళ్ళీ ఎల్ రావాలి కదా. ఎల్లో చూడండి, ఎల్లో ఎస్ వి ఎస్. అవునా కదా, అప్పుడు ఆ లెక్క ప్రకారం చూసుకున్నప్పుడు మనకి ఆప్షన్ 2 సరిపోతుంది కదా. 2 ఎస్ ఆప్షన్ 2. ఓకేనా, 2 రైట్ ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ గమనించండి. ఇది కూడా ఎనాలజీ టైప్ క్వశ్చన్, ఇది జాగ్రత్తగా గమనించండి. ఎనాలజీ టైప్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. ఎనాలజీ టైప్ క్వశ్చన్ ఇది. బీపీఎక్స్ నుంచి ఈఎన్బి వచ్చింది, కేయుడబ్ల్యూ నుంచి ఎన్ఎస్ఏ వచ్చింది, ఎఫ్ఓవై నుంచి ఏమొస్తుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకేనా, చెప్పాలి దీనికి ఆన్సర్ ఏమొస్తుందో. బీపీఎక్స్ నుంచి ఈఎన్బి వచ్చింది, ఓకే. బీపీఎక్స్ నుంచి ఈఎన్బి, కేయుడబ్ల్యూ నుంచి ఎన్ఎస్ఏ. ఓకేనా, ఒకసారి చూడండి దీనికి ఏమొస్తుందో. బీకి +3 చేయండి, +3 చేస్తే ఈ వస్తుందా? నెక్స్ట్ ఎక్స్కి +4 చేయండి. అవునా కదా, బీకి +3 ఎక్స్కి +4. ఇక్కడ కూడా అదే చూద్దాం, మధ్యలో లెటర్ చూడలేదు ప్రస్తుతానికి. కేకి +3 చేయండి, కేకి +3. అవునా కదా, డబ్ల్యూకి +4. ఇప్పుడు ఎఫ్కి +3 చేస్తే ఏమని చెప్పండి, ఐ రావాలి, ఐ మధ్యలో లెటర్. తర్వాత వైకి +4 చేయాలి, అప్పుడు ఏం రావాలి, సి రావాలి, సి. అప్పుడు ఒకటే ఆప్షన్ ఉంది కదా,
ఫస్ట్ లెటర్ అయ్యి లాస్ట్ లెటర్ సి. ఎస్, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇందులో మనకి ఆడ్ వన్ అంటే డిఫరెంట్గా ఉన్నది అని చెప్పాలి. ఇక్కడ మనకి మీకు కనిపించే ఆప్షన్స్లో ఒక ఆప్షన్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉన్నది ఏమిటి అని అడుగుతున్నారు. ఓకేనా, ఈ కనిపించే 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్, ఆ డిఫరెంట్గా ఉన్న ఆప్షన్ ఏమిటి? 24,195, 26 నెక్స్ట్ 211, 25, 200, 36, 291. వీటిల్లో డిఫరెంట్గా ఉన్నది ఏమిటి? డిఫరెంట్గా ఉన్నది ఒక్కసారి చెప్పండి, దీనికి ఆన్సర్ ఏమొస్తుందో. డిఫరెంట్గా ఉన్నది. ఎస్, లైవ్లో ఉన్న విద్యార్థులు అందరూ కూడా గమనించాలి. చూడండి, ఈ 24ని మనం ఇంటూ 8 చేసామనుకోండి. 24 ఇంటూ 8 చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 24 ఇంటూ 8 చేస్తే 192 వస్తుంది. దీనికి ప్లస్ 3 చేస్తే అప్పుడు మనకి 195 వస్తుంది. సేమ్ టు సేమ్ అలానే 26ని ఇంటూ 8 చేయండి. ఇంటూ 8 చేసామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది చెప్పండి? ఇంటూ 8 చేస్తే కనుక ఇది 208 వస్తుంది. అవునా కదా? 160 ప్లస్ 48 208 ప్లస్ 3 చేసామనుకోండి, అప్పుడు మనకి 211 వస్తుంది. సరిపోయిందా? సేమ్ టు సేమ్ అలానే 25 ఇంటూ 8 చేసామనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది చెప్పండి? 25 to 8 చేస్తే 200 వస్తుంది. 200కి ప్లస్ 3 చేస్తే 203 రావాలి. 203. కానీ ఇక్కడ 203 లేదు. చూడండి, 203 ఇక్కడ లేదు, 200 అని ఉంది ఇక్కడ. అవునా? ఇక్కడ చూడండి, 36ని ఇంటూ 8 చేసామనుకోండి, అప్పుడు మనకి ఎంత వస్తుంది చెప్పండి? 280 ఇంటూ 8 చేస్తే ఎంత వస్తుంది? 288 ప్లస్ 3 చేస్తే 291. సరిపోయిందా? మరి ఇక్కడ డిఫరెంట్గా ఏమొచ్చింది అంటే ఆప్షన్ 3 డిఫరెంట్గా వచ్చింది. ఎందుకంటే మిగిలిన అన్ని చోట్ల కూడా ఇంటూ 8 ప్లస్ 3 జరిగింది. ఇంటూ 8 ప్లస్ 3, 24 ఇంటూ 8 ప్లస్ 3 195, 26 ఇంటూ 8 ప్లస్ 3 211, 36 ఇంటూ 8 ప్లస్ 3 చేస్తే 291. కానీ ఇక్కడ మాత్రం చూడండి, 25 ఇంటూ 8 చేస్తే 200 ప్లస్ 3 చేస్తే 203. కానీ ఇక్కడ 200 ఉంది, మనకి 203 ఉండాలి. లేదు కదా? మరి ఏది డిఫరెంట్గా ఉందంటే ఆప్షన్ 3 డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది బ్లడ్ రిలేషన్కి సంబంధించి ఫోటోగ్రాఫ్ క్వశ్చన్ అన్నమాట. బ్లడ్ రిలేషన్ సంబంధించి ఫోటోగ్రాఫ్ క్వశ్చన్. ఒకసారి నేను క్వశ్చన్ జాగ్రత్తగా చదువుతున్నాను. లుకింగ్ అట్ ఏ పిక్చర్ ఆఫ్ ఎ గర్ల్, Veronica said, she is the mother of my husband's brother's daughter. How is Veronica related to the girl in the picture? Veronica ఒక అమ్మాయి చిత్రాన్ని చూస్తూ ఆమె నా భర్త సోదరుడి కుమార్తె. చిత్రంలో ఉన్న అమ్మాయికి Veronica ఎలా సంబంధం ఉంటుంది అంటే చిత్రంలో ఉన్న అమ్మాయికి Veronica ఏమవుతుంది అనేది సింపుల్గా అడిగే ప్రశ్న అన్నమాట. దీన్ని మీరు ఎలా అయినా చూసుకోవచ్చు. ఇంగ్లీష్లో చూసైనా చేయొచ్చు, తెలుగులో చూసైనా చేయొచ్చు, మీ ఇష్టం అది. ఇప్పుడు ఇక్కడ మీరు ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడల్లా ఏమిటంటే మై అంటే ఎవరైతే ఈ స్టేట్మెంట్ చెప్తారో వాళ్ళు. ఓకేనా? లుకింగ్ అట్ ద పిక్చర్ ఆఫ్ ద గర్ల్, Veronica said అంటే మై అంటే ఇక్కడ ఎవరంటే Veronica మై. షీ అంటే ఎవరంటే షీ అంటే ఎవరిని చూపిస్తూ? గర్ల్ని చూపిస్తూ, ఒక గర్ల్ని చూపిస్తూ Veronica చెప్పింది. అవునా కదా? లుకింగ్ అట్ ద పిక్చర్ ఆఫ్ ద గర్ల్, Veronica said అంటే షీ అంటే ఎవరంటే గర్ల్. అర్థమైందా? అంటే గర్ల్ ఈజ్ ద మదర్ ఆఫ్ Veronica హస్బెండ్స్ బ్రదర్స్ డాటర్. అందుకనే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం బ్యాక్ సైడ్ నుంచి సాల్వ్ చేయాలి. అందుకే నేను ఫస్ట్ ఈ ముక్క సాల్వ్ చేసుకుంటున్నా. ఈ ముక్క సాల్వ్ చేస్తే కనుక ఇదిగోండి Veronica, ఇది Veronica. ఇప్పుడు Veronica హస్బెండ్, Veronicaకి ఇలా హస్బెండ్ ఉన్నాడు. Veronica హస్బెండ్ బ్రదర్స్ డాటర్. Veronica హస్బెండ్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు, ఆ బ్రదర్కి డాటర్. ఓకేనా? Veronica షీ ఈజ్ ద అంటే గర్ల్ ఈజ్ ద మదర్ ఆఫ్ Veronica హస్బెండ్ బ్రదర్స్ డాటర్. ఇగో ఇది Veronica వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ డాటర్. అప్పుడు ఈ గర్ల్ ఎవరంట? గర్ల్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎవరు? గర్ల్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఈ గర్ల్ ఎవరంటే గర్ల్ ఈజ్ ద మదర్ ఆఫ్ Veronica's హస్బెండ్స్ బ్రదర్స్ డాటర్. అంటే హస్బెండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ డాటర్, వాళ్ళ మదర్ ఎవరంటే ఈ గర్ల్. అవునా కదా? ఇది అనమాట బొమ్మ. అర్థమైందా? ఒకసారి మీకోసం ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఒకసారి Veronica ఒక గర్ల్ ఫోటోగ్రాఫ్ చూపి చెప్తుంది. ఏమని? షీ అంటే గర్ల్ ఈజ్ ద మదర్ ఆఫ్ మై హస్బెండ్స్
డాటర్. అర్థమైందా? హస్బెండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ డాటర్కి మదర్ అనమాట. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగారు, క్వశ్చన్ ఏమడిగారంటే హౌ ఈజ్ విరోనికా రిలేటెడ్ గర్ల్. ఈ విరోనికా ఈ గర్ల్కి ఏమవుద్ది అంటున్నారు. చూడండి, గర్ల్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బ్రదర్ అంటే బ్రదర్ ఇన్ లా అంటే బ్రదర్ ఇన్ లా వాళ్ళ వైఫ్ అని చెప్పాలి. లేదంటే కనుక హస్బెండ్స్ సిస్టర్ ఇన్ లా అని చెప్పాలి. అర్థమైందా? లేదంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం తీసుకుంటే కనుక హస్బెండ్ బ్రదర్స్ వైఫ్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం హస్బెండ్ బ్రదర్స్ వైఫ్, హస్బెండ్ వాళ్ళ అండ్ ఈ గర్ల్ వాళ్ళ హస్బెండ్ కదా, హస్బెండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్, హస్బెండ్ బ్రదర్స్ వైఫ్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ లెటర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. లెటర్ సిరీస్ చూడండి, ఇది ఎగ్జాక్ట్గా 2023 CGL క్వశ్చన్ పేపర్. ఇది ఎగ్జాక్ట్ 2023 క్వశ్చన్ పేపర్, CGL 2023. ఓకేనా? లెటర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ చెప్పాలి ఆన్సర్. డాష్ డాష్ BFG DM డాష్ డాష్ G డాష్ MBF డాష్ D డాష్ B డాష్ G. సో ఈ సిరీస్ ప్రకారం మనకి ఏం రావాలి చూడండి, BFG కదా, ఇక్కడ BF తర్వాత G, నెక్స్ట్ D తర్వాత ఇక్కడ ఏం రావాలి, ఇక్కడ M. చూడండి, నేను జస్ట్ ఇక్కడ దాన్ని అరేంజ్మెంట్ చేస్తున్నాను. BFGDM కదా, BFGDM. మళ్ళీ ఇక్కడ చూడండి, తర్వాత ఇక్కడ BFG పెట్టొచ్చా, BFG అలా పెట్టొచ్చా, BFGDM. ఒకసారి వెయిట్ చేద్దాం. ఇక్కడైతే M, ఇక్కడైతే F. ఫస్ట్ అయితే దీన్ని ఫిల్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి స్టార్టింగ్ ఏం రావాలి, ఇగో DM BFG, ఇగో DM BFG కదా, అంటే ఇక్కడ కూడా DM BFG, ఇక్కడ నెక్స్ట్ DM BFG, నెక్స్ట్ DM BFG, సారీ ఇక్కడ DM BFG, నెక్స్ట్ మళ్ళీ DM BFG. చూడండి, DM BFG అని ఇక్కడ వాళ్ళు రాసింది ఇదే, DM BFG. ఇది వాళ్ళు రాసుకుంటూ వెళ్ళిపోతే మధ్య మధ్యలో గ్యాప్లో చేశారు. మరి దీనికి ఆన్సర్ ఏం రావాలి, DM BF DG MF, DM BF DG MF. ఆప్షన్ 2 ఆన్సర్ అవ్వాలి. నెక్స్ట్ వన్ చూడండి, నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. నెంబర్ సిరీస్ సంబంధించి ఒకసారి అందరూ కూడా కమెంట్ చేయండి. నెంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ ఇది. ఓకే, నెంబర్ సిరీస్ క్వశ్చన్ ఇది. లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా కమెంట్ చేయండి ఒకసారి. దీనికి 4, 11, 20, 31, 44 నెక్స్ట్ ఏం రావాలి. సింపుల్, స్లోగా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి డిఫరెన్స్ తీసుకుంటే 4కి 11కి డిఫరెన్స్ తీసుకోండి, జస్ట్ డిఫరెన్స్ తీసుకుంటే సరిపోద్ది. డిఫరెన్స్ తీసుకుంటే 4, 11 డిఫరెన్స్ తీసుకుంటే ఎంత, 7, 11, 20 డిఫరెన్స్ తీసుకుంటే ఎంత, 9, 20, 31 డిఫరెన్స్ తీసుకుంటే ఎంత, 11, 31, 44 డిఫరెన్స్ తీసుకుంటే ఎంత, 13. చూడండి, 7, 9, 11, 13 అంటే నెక్స్ట్ ఏం రావాలి, నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి 15 రావాలి. అప్పుడు 44 + 15 చేస్తే అప్పుడు ఆన్సర్ ఏం రావాలి, 59 రావాలి. అర్థమైందా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుద్ది, 59. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది సిలాజిజంకి సంబంధించిన క్వశ్చన్. సిలాజిజం సంబంధించి క్వశ్చన్ మీకోసం నేను జూమ్ చేస్తాను. చెప్పండి దీనికి ఆన్సర్ ఏమొస్తుందో. ఆల్ కర్టన్స్ ఆర్ డోర్ మ్యాట్. ఆల్ కర్టన్ ఆర్ డోర్ మ్యాట్ అంటే అన్ని కర్టన్లు డోర్ మ్యాట్లు. సమ్ డోర్ మ్యాట్ ఆర్ పిల్లో. కొన్ని డోర్ మ్యాట్లు పిల్లోలు. నెక్స్ట్ సమ్ పిల్లో ఆర్ బెడ్షీట్. సమ్ పిల్లో ఆర్ బెడ్షీట్. ఇదే కదా మన బొమ్మ, సమ్ పిల్లో ఆర్ బెడ్షీట్. ఇప్పుడు మనకి బొమ్మ వేయడం అయిపోయింది, ఒకసారి కన్క్లూషన్ చూద్దాం. సమ్ బెడ్షీట్ ఆర్ డోర్ మ్యాట్. ఇదిగో బెడ్షీట్, ఇదిగో డోర్ మ్యాట్. బెడ్షీట్కి డోర్ మ్యాట్కి కనెక్షన్ ఉందా, లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. సమ్ బెడ్షీట్ ఆర్ కర్టన్. కొన్ని బెడ్షీట్లు కట్టన్ అంటున్నారు. ఇదిగో కట్టన్, ఇదిగో బెడ్షీట్. బెడ్షీట్ కట్టన్కి కనెక్షన్ ఏముందా, ఇంటర్సెక్షన్ కలిసి ఉన్నాయా, లేవు, రాంగ్ ఆన్సర్. సమ్ పిల్లో ఆర్ డోర్ మ్యాట్. ఇదిగో పిల్లో, ఇదిగో డోర్ మ్యాట్. పిల్లో డోర్ మ్యాట్ కలిసి ఉన్నాయా, ఎస్ కలిసి ఉన్నాయి. ఎంత నీట్గా కనపడుతున్నాయి కదా, కనపడుతున్నాయి కాబట్టి ఇదే రైట్ ఆన్సర్. అంటే థర్డ్ది మాత్రమే రైట్ ఆన్సర్. ఓన్లీ 3 ఫాలోస్. ఎస్, ఎనాలజీ టైప్ క్వశ్చన్ ఇది. 54, 32, 66, 49, 31, 54. ఈ సిరీస్ ప్రకారం అంటే ఈ రెండింటిలో మనకు ఒకటే లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ఏంటో తెలుసుకుని అదే లాజిక్ ఫాలో అవుతూ కింద ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఉంటుంది, అదేంటో మనం చెప్పాలి. ఓకేనా? ఒక్కసారి చూడండి దీనికి లాజిక్ ఏమిటి అని. జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏమిటి చెప్పండి ఒకసారి. 54, 32, 66, 49, 31, 54. ఫస్ట్ ఈ రెండింటిలో లాజిక్ ఏంటి తెలుసుకోండి. తెలుసుకుంటే దాని ప్రకారం మనం ఆన్సర్ ఏమవ్వచ్చు అని చూద్దాం. ఓకే, ఒక్కసారి చూడండి. ఒకసారి ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోండి.
54, 32 డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ ఎంత అంటే 22. 22 ఇంటూ 3 చేస్తే 66 వస్తుంది. అవునా కదా? ఈ రెండు డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ ఓకే, డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ తీసుకుంటే కనుక డిఫరెన్స్ ఎంత అంటే 22 ఇంటూ 3 చేస్తే 66 వస్తుంది. సేమ్ అలా ఇక్కడ కూడా డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ తీసుకుంటే డిఫరెన్స్ 49, 31 అంటే డిఫరెన్స్ ఎంత వస్తుంది చెప్పండి? ఇది 18 ఇంటూ 3 చేసామనుకోండి 54. ఓకేనా? 18 ఇంటూ 3 చేస్తే 54. ఓకే, మరి అదే లాజిక్ ఫాలో అవుతుంది. డిఫరెన్స్ తీసుకుని ఇంటూ 3 చేస్తే మనకు రావాలి. ఎక్కడొస్తుందో చూడండి. డిఫరెన్స్ తీసుకుని ఇంటూ 3 చేయాలి. 39, 18 డిఫరెన్స్ తీసుకున్నాం అనుకోండి. 39, 18 డిఫరెన్స్ తీసుకుంటే ఎంత వస్తుంది చెప్పండి? డిఫరెన్స్ తీసుకుంటే ఇది 21 వస్తుంది. 21 ఇంటూ 3 చేసామనుకోండి 63. సరిపోయిందా? ఎస్, సరిపోయింది కదా. సో ఆన్సర్ ఏమవుతుంది దీనికి? ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్ డిఫరెన్స్ ఇంటూ 3. ఓకే, ఆప్షన్ 1 ఆన్సర్. ఓకే, డిఫరెన్స్ ఇంటూ 3. ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్ డిఫరెన్స్ ఇంటూ 3. ఓకే, సో ఆన్సర్ ఈ 63. ఓకేనా? 63 రైట్ ఆన్సర్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయండి. సెలెక్ట్ ద ఆప్షన్ ఫిగర్ విచ్ ఈస్ ఎంబెడెడ్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఈ కింద ఉన్న ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఈ ఫిగర్లో ఉందంట. అది ఏమిటి అని అడుగుతున్నారు. రివర్స్ అడిగారు క్వశ్చన్ ఈసారి. కింద ఉన్న ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఈ ఫిగర్లో ఉంది, అది ఏమిటి అని క్వశ్చన్ అడుగుతున్నారు. జాగ్రత్తగా గమనించి ఏ ఆప్షన్ ఈ ఫిగర్లో ఉందో చెప్పండి ఒకసారి. నీట్గా చెప్పండి ఒకసారి. జాగ్రత్తగా గమనించి చూడండి, చాలా క్లియర్ తెలిసిపోతుంది మనకి. మీరు గమనిస్తే కనుక అక్కడ ఆప్షన్స్ని చూడండి. ఇది మనకు ఆప్షన్లో కనిపిస్తుంది కదా, ఆప్షన్ 2 ఆన్సర్. ఓకేనా? కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్ ఇది. జాగ్రత్తగా గమనించండి. కోడింగ్ అండ్ డీకోడింగ్. పబ్లిక్ ఈజ్ రిటన్ యాజ్ TIEIUY. సర్వర్ ఈజ్ రిటన్ యాజ్ WEUSEN. డైరెక్ట్ ఈజ్ రిటన్ ఇన్ దట్ లాంగ్వేజ్. సో ఈ లాంగ్వేజ్లో డైరెక్ట్ని ఏమని రాస్తారంటున్నారు. అది ఫస్ట్ ఇక్కడ లాజిక్ ఏంటి తెలుసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ లాజిక్ ఏంటి తెలుసుకోండి. మీరు గమనిస్తే కనుక పీకి +4 చేస్తే టీ వస్తుంది. సికి -4 చేస్తే వై వస్తుంది. అవునా కదా? ఓకే, ఫస్ట్ లెటర్ +4, లాస్ట్ లెటర్ -4. ఇక్కడ చూడండి, S+4 చేస్తే W, R-4 చేస్తే N. ఓకే, మరి దాని ప్రకారం చూసినప్పుడు D+4 T-4. D+4 చేస్తే ఏమని చెప్పండి? D+4 చేస్తే హెచ్ రావాలి. హెచ్ లేదు, రాంగ్ ఆన్సర్. హెచ్ లేదు, రాంగ్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ T-4 చేస్తే ఏమొస్తుంది చెప్పండి? T-4 చేస్తే P వస్తుంది. రెండు చోట్ల కూడా PP సరిపోయింది. ఓకేనా? నెక్స్ట్ మీరు గమనిస్తే కనుక నెక్స్ట్ చూడండి, ఇక్కడేమో U ఉంది, ఇక్కడేమో I ఉంది. ఈ UI కాస్త ఏమైందంటే చూడండి, ఈ సెకండ్ ప్లేస్లో ఉన్నది లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో ఉన్నది ఫస్ట్ నుంచి సెకండ్ ప్లేస్కి వచ్చేసింది. అంటే జస్ట్ ఏంటంటే ఈ పొజిషన్స్ మార్చుకునేవి, పొజిషన్స్ ఇంటర్చేంజ్. UIIU సేమ్ టు సేమ్ అలానే ఇక్కడ చూడండి, ఇక్కడ పొజిషన్స్ మార్చుకున్నాయి. ఈ రెండు కూడా పొజిషన్స్ మార్చుకున్నాయి. ఈ పొజిషన్స్ మార్చుకున్నాయి. మరి అప్పుడు ఇక్కడ కూడా పొజిషన్స్ మార్చుకోవాలి కదా. IC పొజిషన్ మార్చుకుంటే C ప్లేస్లోకి I ప్లేస్లోకి C రావాలి. అవునా? అంటే సెకండ్ ప్లేస్లో C ఉండాలి, సెకండ్ ప్లేస్లో C. ఇక సెకండ్ ప్లేస్లో C ఉండాలి. ఇక్కడ C లేదు, రాంగ్ ఆన్సర్. అండ్ ఆన్సర్ ఏమవుద్ది? ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, ఇది కూడా ఎనాలజీకి సంబంధించిన క్వశ్చనే. ఫస్ట్ మీకు ఇక్కడ లాజిక్ అని తెలియాలి. ఆ లాజిక్ అని తెలిస్తే ఈ రెండిట్లో ఆ లాజిక్ ప్రకారం మనకి కింద ఏది సాటిస్ఫై అవుతుంది అనేది మనం చెప్తాము. ఓకేనా? ఒకసారి దీనికి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. 36, 6, 18, 35, 5, 21. మరి ఈ సిరీస్ ప్రకారం నెక్స్ట్ రావాల్సింది ఏమిటి? ఒకసారి చూడండి, 36ని డివైడ్ బై 6 చేయండి. 36 డివైడ్ బై 6 చేస్తే ఏమొస్తుంది చెప్పండి? 6 వస్తుంది. 6ని ఇంటూ 3 చేసామనుకోండి 18 వచ్చింది. సేమ్ 35ని డివైడ్ బై 5 చేస్తే ఏమొస్తుంది? 7. 7ని ఇంటూ 3 చేస్తే 21 వచ్చుద్ది. అదే లాజిక్ ప్రకారం మీరు సేమ్ ఎక్కడ కనిపిస్తుందో సాటిస్ఫై అవుతుందో చూస్తే కనుక
49/7 చేస్తే 7 వచ్చుద్ది, 7 ఇంటూ 3 చేస్తే 21 వచ్చుద్ది. అవునా కదా? అంటే మనకి ఆప్షన్ 1 మన కండిషన్ సాటిస్ఫై అయింది. మిగిలిన సాటిస్ఫై అవ్వట్లేదు. చూడండి, 100ని /4 చేస్తే /5 చేస్తే 20 వచ్చింది. 20ని మనం ఇంటూ 3 చేస్తే వస్తుందా? రావట్లేదుగా. అవునా కదా? అందుకనే ఏది సాటిస్ఫై అవుతుంది కండిషన్? ఆప్షన్ 1 కండిషన్ సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డిక్షనరీ ఆర్డర్. ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తుంటాయి ఎగ్జామినేషన్లో. మీరు గమనించండి, ఖచ్చితంగా ఎస్ఎస్సి కానీ రైల్వే ఎగ్జామ్స్ కానీ రాస్తే కనుక డిక్షనరీ ఆర్డర్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్లు వస్తాయి. చూడండి, డిక్షనరీ ఆర్డర్లో మీరు చూస్తే కనుక ఫస్ట్ 2 లెటర్స్ ఎస్ఐ 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 అన్నింటిలో కామన్గా ఉంది. మరి నెక్స్ట్ లెటర్ చూస్తే ఇక్కడ జీ ఉంది, ఇక్కడ ఏమో ఎన్ ఉంది, ఇక్కడ జీ ఉంది, ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ ఎం ఉంది. మనందరూ తెలుసు ఫస్ట్ జీ వచ్చుద్ది, తర్వాత ఎం వచ్చుద్ది, తర్వాత ఎన్ వచ్చుద్ది. మరి ఫస్ట్ జీ రావాలి కాబట్టి మనకి 1 అలానే ఈ 3 ఈ 2 కూడా ఫస్ట్ రావాల్సిన అవసరం ఉంది. మరి 1, 3 ఫస్ట్ రావాలి కాబట్టి 1, 3 ఫస్ట్ రెండిట్లో ఉండాలి. ఇగో 1, 3 ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇగో ఫస్ట్ రెండిట్లో 1, 3 ఉన్నాయి. ఇక్కడ 1, 3 లేవు, ఫస్ట్ రెండిట్లో లేవు. ఇవి ఇక్కడ కూడా 1, 3 లేవు. ఇవి ఇక్కడ ఉన్నాయి. అంటే ఇది కానీ ఆన్సర్ అవ్వాలి. ఒకసారి చెక్ చేద్దాం. జీ తర్వాత ఎన్ ఉంది, జీ తర్వాత ఎన్ ఉంది, ఎన్ తర్వాత ఐ ఉంది, ఎన్ తర్వాత ఈ ఉంది. మనకు తెలుసు ఫస్ట్ ఈ రావాలి ఫస్ట్. అందుకనే ఇది ఫస్ట్ వచ్చుద్ది, తర్వాత ఇది సెకండ్ వచ్చుద్ది. అవునా కదా? అంటే 3 ఫస్ట్ ఉండాలి, తర్వాత 1 సెకండ్ ప్లేస్లో ఉండాలి. ఇగో 3 ఫస్ట్, 1 సెకండ్ ప్లేస్. సరిపోయింది కదా? ఇప్పుడు నెక్స్ట్ చూడండి, మీ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ మీరు చూస్తే కనుక తర్వాత ఎం రావాలి, ఎం రావాలి, తర్వాత ఎం రావాలి. ఎందుకంటే ఎంలో ఎం రావాలి అని థర్డ్ ప్లేస్లో రావాలి. థర్డ్ ప్లేస్లో 5 రావాలి, థర్డ్ ప్లేస్లో 5. ఇవి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 లేదు, 2 ఉంది. అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. అవునా కదా? మరి రైట్ ఆన్సర్ ఏమిటంటే ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇందులో వాళ్ళు ఏమన్నారంటే A2 సైన్స్ని ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఇచ్చిన అంటే ఆప్షన్స్లో ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుద్ది అంటారు ఇంటర్చేంజ్ చేసినప్పుడు. డివిజన్ ప్లస్ అంటున్నారు. అంటే ఈ డివిజన్ ప్లేస్లోకి ఏమో ప్లస్ రావాలి, ప్లేస్లోకి ఏమో డివిజన్ రావాలి. ఎప్పుడైతే డివిజన్ వస్తుందో అప్పుడు మనకి ఇది ఎగ్జాక్ట్ డివిజిబుల్ అవుతుందా? 4 × 2 / 712 అన్నప్పుడు మనకి ఇది ఆబ్వియస్లీ ఏమవుతుంది? ఇప్పుడు ఇది మనకి డెసిమల్లోకి వెళ్ళిపోతుంది. అవునా కదా? అందుకనే ఫస్ట్ ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ డివిజను మైనస్, అంటే ఈ డివిజన్ ప్లేస్లోకి మైనస్ ప్లేస్లోకి డివిజన్ వస్తే కనుక అప్పుడు 712 అనేది 316తో డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందా? అవ్వట్లేదు కదా? అవ్వట్లేదు కాబట్టి సెకండ్ కూడా రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. ఎందుకంటే నాకు ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలి, డెసిమల్ పాయింట్స్ రాకూడదు. అందుకని అనమాట. మైనస్ ప్లస్, ఇగో ప్లేస్లోనేమో మైనస్ ప్లేస్లోనేమో ప్లస్, ఇలా పెట్టడం వల్ల ఇప్పుడు దీంట్లో మనకి ఎలాంటి ఇంపాక్ట్ లేదు. అందుకని ఒక్కసారి మనం ఏం చేస్తామంటే దీన్ని ఒకసారి సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే 1664 అనేది 4లో ఇంటెన్స్ పోతుంది. ఇది సింప్లిఫై చేసినప్పుడు బాడ్ మాస్లు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇన్సల్ పోతుందంటే 4 times 16 0 8. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ 2 - 7 ఇంటూ 2 కదా, ఇంటూ 2 -712 + 316. 408 × 2 చేసామనుకోండి, 408 × 2 చేస్తే ఎంత వస్తుంది? 916 -712 చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? ఇదేమో 4, ఇదేమో 0, ఇదేమో 2. మళ్ళీ దీనికి ప్లస్ 316 చేసామనుకోండి, ఎంత వస్తుంది చెప్పండి? ఇక 1 క్యారీ, ఇక్కడ 0, ఇక్కడ 2, ఇక్కడేమో 5. ఒకసారి చూడండి, మనం బాడ్ మాస్ రూల్ ఫాలో చేస్తే 4 times 16. ఓకే సారీ ఇక్కడ మిస్టేక్ చేసాను. చూడండి, 4 times 16. నెక్స్ట్ మళ్ళీ 4 1 times 4 6 times 24. అవునా కదా? 416 × 2 చేసామనుకోండి, అప్పుడు ఇది ఎంత వస్తుంది చెప్పండి? 832 వస్తుంది. 832 - 712 + 316. ఇలా చేస్తే అప్పుడు ఏమొస్తుంది చెప్పండి? 832 - 712 చేసామనుకోండి, అప్పుడు ఇది ఎంత వస్తుంది చెప్పండి? 120 + 316. అంటే ఇది 436. చూడండి, మనకు కావాల్సిన 436 వచ్చేసిందిగా. అంటే అప్పుడు ఏంటి? ఆప్షన్ 3 కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఆప్షన్ 3.